హలో అందరికీ. ఈరోజు టోఫు బౌల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా నేను దీన్ని ముందు రోజు ఏదన్నా ఉపవాసం ఉన్నప్పుడు తర్వాత రోజు వెరీ హార్డ్ ఫుడ్ కాకుండా కొంచెం ఇలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. దానివల్ల మన డైజెషన్ సిస్టమ్కి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి హార్డ్ ఫుడ్ డైజెషన్ కాకుండా కొంచెం లో క్యాలరీస్తో డైజెషన్కి బాగుంటుంది. కోసం ముందుగా టోఫుని మ్యారినేట్ చేయడానికి చేస్తున్నాను. ముందుగా బౌల్ తీసుకుని అందులో పెరుగు వేసుకుని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకుని దాన్ని బాగా కలియబెడుతూ దీనిలో మనం టోఫుని కూడా యాడ్ చేసుకోవాలి. టోఫుని యాడ్ చేసుకున్న తర్వాత అది మంచిగా కలిసేటట్లు బాగా కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్లో మనం ఆ మ్యారినేట్ చేసిన టోఫును వేస్తే అది అడుగంటుతుంది. అందుకని కొంచెం ఏదైనా ముందు వేసుకోవాలి. దీనికి ఇంకా జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ టోఫు మిశ్రమానికి. సో ముందుగా ఆయిల్లో జీలకర్రని యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న టోఫుని యాడ్ చేశాను. దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫస్ట్ వాటర్ వస్తాయి. వాటర్ వచ్చి అది అంతా అడుగంటేంత వరకు మనం 2 నిమిషాలకు ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మనం కలుపుకుంటూ, ఇప్పుడు చూడండి టోఫులో వాటర్ అంతా అడుగంటింది. ఇప్పుడు వెజిటబుల్స్ యాడ్ చేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేశాక అడుగంటకుండా 2 నిమిషాలకు ఒకసారి కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇవంతా కొంచెం బాగా మగ్గనక్కర్లేదండి. ఆనియన్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే చాలు. అప్పుడు క్యాప్సికమ్ కూడా ఉడికినట్లే అవుతుంది. సో క్రంచీగా ఉండాలి. మెత్తగా ఉంటే మనం ఉత్తివి తినలేము. సో క్రంచీగా ఉంటే మనకి బాగుంటుంది తినడానికి. సో టోఫు వెరీ ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ అండి. చాలా హెల్దీ. ఇది కండెన్స్డ్ సోయా మిల్క్తో తయారు చేస్తారు. మన బాడీకి గుడ్ హెల్త్కి కావాల్సిన ప్రోటీను, అమినో యాసిడ్స్, ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయండి. రెగ్యులర్గా మన ఫుడ్లో టోఫుని ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ముందు మ్యారినేషన్లో కొంచెం సాల్ట్ వేసాను. ఇక్కడ ఇంకొంచెం వెజిటబుల్స్కి సరిపోను మళ్ళీ వేసాను. ఇందాకటిది టోఫుకి సరిపోతుంది. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్కి పడుతుంది. సో కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఇవన్నీ కలిసేటట్లు చక్కగా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు నేను బ్రోకలీ యాడ్ చేస్తున్నాను. పక్కన ఆల్రెడీ స్టీమ్ చేసుకుని ఉంచుకున్నాను. 2 minutes స్టీమ్ చేస్తే చాలండి. అప్పుడే మనకు క్రంచీగా ఉంటుంది బ్రోకలీ కూడా. ఎక్కువసేపు మనం స్టీమ్ చేస్తే అది మెత్తగా అయిపోతుంది అండ్ ఒక రకమైన స్మెల్ వస్తుంది, తినలేము. సో 2 minutes స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ మంచిగా కలియబెడుతూ అడుగంటకుండా చక్కగా తిప్పుకుంటూ ఉండాలి. మనం వేసిన క్యాప్సికమ్ కానీ బ్రోకలీ కానీ చాలా హెల్దీ అండి. మనకి బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. క్యాప్సికమ్ అయితే మనం న్యూట్రియంట్ ప్యాక్డ్ వెజిటబుల్స్ అంటాము. సో మనకి వీలైనంత అది రెగ్యులర్ మన డైట్లో ఉంచుకోవడం మంచిది. క్యాప్సికమ్ని ఏ కలర్ అయినా పర్వాలేదు. నేను గ్రీన్ వాడాను కదా ఈరోజు. ఇప్పుడు కొంచెము లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి. అండ్ కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కూడా కొంచెం ఫ్లేవర్గా ఉండి మంచిగా తింటారు. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కలియబెట్టుకుంటున్నాను. అడుగంటుకోకుండా చూసుకోవాలండి. మనం యాడ్ చేసిన బ్రోకలీ కూడా చాలా హెల్దీ అండి. దీనిలో C and K విటమిన్స్ ఉంటాయి. స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా కాకుండా మనం స్టీమ్ చేసుకుని మనం తినే ఫుడ్లో వాడుకోవడం మంచిది. ఇమ్యూన్ సిస్టమ్కి చాలా హెల్తీగా బెనిఫిట్స్ ఇస్తుందండి ఈ బ్రోకలీ. సో లాస్ట్గా నేను స్టవ్ ఆపేసాను. ఆపిన తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వేడి మీద యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో అంతేనండి, మన హెల్దీ టోఫు బౌల్ రెడీ అయ్యింది.
ఇది రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మన హెల్త్కి అండ్ టేస్టీ కూడా.